అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పరమ పవిత్రమైన శివపురాణం ఈశ్వర సంకల్పం లేనిదే ఈ సృష్టిలో ఏదీ జరగదు అని నిరూపించిన ఒక గొప్ప మహాపురాణం ఇది. అందులో భాగంగా నారదుణ్ణి దక్షుడంతటి వాడు స్థిరత్వం లేకుండా సంచార జీవి వయ్యుండు, నిలకడ లేకుండా తిరుగుని శపించాడు. ఆపై దక్షుడంతటి వాడు అమ్మవారిని కుమార్తెగా పొందడానికి ప్రయత్నం చేయడానికి సంకల్పితుడయ్యాడు. ఇవన్నీ మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. ఈ కథ వింటున్నటువంటి నారదుడికి మంచి కుతూహలం కలిగింది. ఇవన్నీ ఒక పక్కన పెట్టు. సంధ్యాదేవి తన వల్ల తండ్రి సోదరులు కాముకులయ్యారనే బాధతోటి అచ్చోదా నదీ తీరానికి తపస్సుకు వెళ్ళిందని చెప్పావు. తర్వాత ఏం జరిగిందో చెప్పన్నాడే. ఆ కథకే వస్తున్నాను. వీరు మహారాష్ట్రలో ఇప్పటికి కూడా ఒక దివ్య పర్వతం ఉన్నది. ఆ పర్వతం పక్కన ఒక నది కూడా ప్రవహిస్తోంది. దాన్ని చంద్రభాగ అంటారు. చంద్రభాగా నది. భక్త తుకారాము లాంటి వాళ్ళు ఎంతోమంది ఆ చంద్రభాగా తరంగాల్లో తమ తమ కీర్తనలు వినిపించారు. శ్రీకృష్ణుడు నిరంతరం తిరిగేటటువంటి పవిత్ర ప్రదేశం అది. ఒక రోజున నారదుడు అక్కడికి వచ్చాడు. సంధ్యాదేవికి సరి అయిన మార్గం నిర్దేశించాలి అనుకున్నాడు. చంద్రభాగా నదిలో స్నానం చేసి ఆ నీళ్లు పట్టుకెళ్ళి ఎక్కడో అచ్చోదా నది దగ్గర ఉన్నటువంటి సంధ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ శిరస్సును చల్లాడు. ఆవిడ కళ్ళు విప్పింది, నారదుడిని చూసింది. బ్రహ్మదేవుడు నాకు మార్గోపదేశం చేస్తాడు నారదుడు అని చెప్పింది. కాబట్టి నారదుడ సమయానికి ఈ సమయానికి ఇక్కడికి ఏం చేశాడు, ఆయనే సద్గురుడు అని మనస్సులో భావించి, నారద, మహాపాపమునకు ప్రాయశ్చిత్తముగా ఏం చేస్తే బాగుంటుందో చెప్పు అన్నది. నేను అందుకే వచ్చానమ్మా. నీకు బ్రహ్మ మీద నీ సోదరుల మీద క్షణకాలం మన్మథ బాణాల వల్ల వ్యామోహం కలిగింది. నీ వల్ల వాళ్ళు వ్యామోహితులయ్యారు. వాళ్ళు పాపం పొందారు. దాని ప్రాయశ్చిత్తం వాళ్ళు చేసుకుంటారు. నువ్వు పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు ఇంతమందిని చూసావు కదా, వీళ్లలో ఎవరి మీదైనా పూర్తి ప్రేమ ఏర్పడి ఉంటే చెప్పు, అటువంటి వాడి ద్వారా నీకు పాప ప్రాయశ్చిత్తం చేయిస్తానన్నాడు ఆయన. ఈవిని పరీక్షించడానికి మాట అన్నాడు అండి. నువ్వు బ్రహ్మను చూసావు, దక్షుడు మొదలైన ప్రజాపతుల్ని చూసావు. ఈ ప్రజాపతుల్లో ఎవరి మీదైనా నీకు వ్యామోహం ఏర్పడిందా అంటే, మహాపాపం అండి బాబు, నాకు వ్యామోహము లేదు, ఏమి లేదు. ఈ మన్మధుడు దిక్కుమాలినవాడు పుట్టుగానే అస్త్రం వేశాడు. ఆ అస్త్ర ప్రభావంతో మనస్సు చంచలమయ్యింది తప్ప నిజంగా నేను పాపం చేయలేదంది ఆవిడ. అయితే సరే, నువ్వు తక్షణం మహావేగంగా చంద్రభాగా నది దగ్గరికి వెళ్ళు. ఆ నది దగ్గర స్నానం చెయ్యి. తర్వాత కార్యక్రమం అంతా స్వయంగా బ్రహ్మగారే నిర్వహిస్తాడు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా గురువులు చెప్పినట్టు చేయటం వల్ల ఇహపరాలు రెండూ లభిస్తాయి
అనగానే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆకాశగమన శక్తి కూడా కోల్పోయానండి అంది ఆవిడ. ఆవిడకి ఆకాశగమన శక్తి ఉండేది పుట్టగానే, కానీ పాపం వల్ల ఆ శక్తి నశించింది. మహాపాపాల వల్ల కొన్ని శక్తులు నశిస్తాయి. ఎక్కువ పాపాలు చేస్తే ఆకాశగమన శక్తి, వాక్శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ నశించి అనారోగ్యం పాలైపోతాడు. ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైన విషయం చెప్పాడండి శివపురాణంలో. మంచి ఐశ్వర్యంతో ఉన్నవాడు హఠాత్తుగా దరిద్రుడైపోతాడు. ఒక్కొక్కసారి మంచి ఆరోగ్యంగా ఉన్నవాడు చటుక్కున భయంకరమైన అనారోగ్యం పాలైపోతాడు. హాయిగా ఆనందంగా తిరిగేవాడు ఎందుకో ఆనందం విడిచిపెట్టి దుఃఖస్థితిలో గడిపోతాడు. వీటన్నిటికీ అత్యుత్కట పాపము అన్నాడు. అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలమస్సునుతే. బాగా ఎక్కువగా చేసిన పుణ్యం లేక పాపం ఈ లోకంలోనే అనుభవిస్తాం. అందుకే కర్మాచరణ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి. కానీ మన దగ్గర అలా ఉండదుగా. బాగా కీర్తి వస్తున్న రోజుల్లో రెచ్చిపోయి చెయ్యరాని పాపాలు చేస్తాడు, అపకీర్తి పాలైపోతాడు. బాగా ధనం వస్తున్న రోజుల్లో దేవుడు కానీ గురువులు కానీ పురాణములు కానీ మంచి పనులు చేయాలనే కోరిక కానీ ఏమీ రాదు. అప్పుడు రెచ్చిపోతాడు. ఇదంతా నా కష్టార్జితం అనుకుంటాడు. ఈ వ్యామోహంలో పడతాడు. ఒక్క దెబ్బకి ఢామని మొత్తం పోతుంది, సున్నా అయిపోతుంది. అప్పుడు ధనమంతా పోయాక పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ పశ్చాత్తాపం కలిగిన ఈ తిరిగి వెనక్కి రాదట భవిష్యత్తు. అంత తేలికేం కాదుగా. పోయింది రమ్మంటే రాదు. ఏమంటే పోయిన యవ్వనము, పోయిన ధనము, పోయిన కీర్తి పూర్తిగా సంపాదించట కష్టము అన్నాడు ఆయన. ఇంకో రూపంలో వస్తుందేమో కానీ ఈ రూపం రాదు. అందుకే పోగొట్టుకోకుండా చూడాలి. ఇవన్నీ ఎందుకు పోతున్నాయి అంటే మనం చేసిన మహాపాపముల వల్ల అన్నాడు. అందువల్ల బాగా ధనం వచ్చే రోజుల్లో వెర్రి పనులు చేస్తే ధనము పోతుంది. మంచి ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో తినకూడనివి తిని లేక చెయ్యకూడని పనులు చేసి బాగా ఇష్టం వచ్చినట్టు శరీరాన్ని పాడు చేసుకుంటే ఒక్కసారి అనారోగ్యం పాలైతే ఇక మళ్ళీ పూర్తిగా ఆరోగ్యం రాదు. అందుకే ఆరోగ్యం బాగున్న రోజుల్లో ఇష్టం వచ్చినట్టు తాగరాదు, ఇష్టం వచ్చినట్టు వ్యసనాల పాలు కారాదు. ఒక్కసారి దుర్వ్యసనముల పాలైపోతే ఆరోగ్యం పోతుంది. పోయిన ఆరోగ్యం నువ్వు మందులు వేస్తే ఏదో తాత్కాలిక ఉపశమనమే కానీ తిరిగి రాదు, సంపూర్ణ ఆరోగ్యం రాదు. ఇవన్నీ తెలుసుకోవాలి. నాకు మహామహిమ ఉండేది, ఆ మహిమ పాపం వల్ల పోయింది. నన్ను నువ్వే చంద్రభాగా నదీ తీరానికి తీసుకెళ్ళంది ఆవిడ. నారదుడు జాలిపడి ఆవిడ 2 చేతులతోటి ఎత్తుకుని ఆకాశ మార్గంలో తీసుకొచ్చి చంద్రభాగా నదీ తీరంలో ప్రవేశపెట్టాడు. మహారాష్ట్ర వెళ్ళిన వాళ్ళు అప్పుడప్పుడైనా ఆ చంద్రభాగా నదీ తీరాన్ని చూడాలి. ఆ నది సన్నగా ప్రవహిస్తుంది. ఆ నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. తూర్పు నుంచి పడమరగా ప్రవహించేటటువంటి వాటిని నదములు అంటారు. వ్యవహారంలో నది అంటాం కానీ అసలు అది నదం, చాలా గొప్పది. అక్కడ ప్రవేశపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు సంధ్య. క్షణకాలం తనలో తాను ఆలోచనలో పడింది. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? భూమండలంలో నా వంటి దౌర్భాగ్యవంతురాలు ఎక్కడైనా ఉంటుందా? ఇలా బాగా ఆలోచించి అసలు ఇంత పాపం నేను చేశానా? కాదు కాదు, సృష్టిలోనే ఒక లోపం ఉన్నది. ఆ లోపం వల్ల ఈ పాపం చేశాను. ఏమిటా లోపం? ఉత్పన్న మాత్రాన యథా సకామస్యు శరీరిణ. పుట్టగానే కామం అనేది జీవులకు ఉండకూడదు. ఒక మనిషి అప్పుడే పుట్టాడండి, పుట్టగానే వాడికి కామం ప్రవేశిస్తే, కోరికలు ప్రవేశిస్తే వాడు భ్రష్టుడైపోతాడు కదా. కాబట్టి సృష్టిలో ఒక గొప్ప ధర్మాన్ని స్థాపించాలి, క్రొత్త ధర్మాన్ని స్థాపించాలి. ఏమిటా ధర్మం? పుట్టగానే మాత్రం జీవులకి కామం లేకుండా ఉండాలి. ఈ పని చెయ్యాలంటే తపస్సే చెయ్యాలి. తపస్సు చేసి మానవులకి పుట్టినప్పుడు దుర్బుద్ధి లేకుండా క్రమక్రమ పరిణామంతో మాత్రమే శరీరకామం సహజకామం పుట్టేటట్టు చెయ్యాలి. ఆ పని అయ్యాక ఈ పాపిష్టి శరీరం అగ్నిలో పడవేసి దహనం చేసేస్తాను. తద్వారా మళ్ళీ కొత్త జన్మ ఎత్తుతాను. ఎత్తి నా అంత గొప్పది స్త్రీ ఉండదు అనిపించుకుంటాను అనుకుని చంద్రభాగ పర్వతం దగ్గర ఒక చిన్న సరస్సు ఉన్నది. నిరంతరం ఈ చంద్రభాగా నదిలోకి ఎక్కువగా వరద వచ్చినప్పుడు నీరు అందులోకి వెడుతూ ఉంటుందట. ఓ పక్కన నది, నది పక్కన సరస్సు. ఈ నది నిండిపోయినప్పుడు ఈ నదిలో నీళ్ళు ఏమవుతాయన్నమాట? సరస్సులోకి వస్తాయి. ఈ సరస్సులో నీళ్లు వేసవి కాలంలో కూడా ఎండవు. అంత గొప్ప దివ్య సరస్సు అది.
ఆ సరస్సులో స్నానం చేసింది, ఒడ్డు దగ్గర కూర్చుంది. నేను సృష్టి యొక్క ధర్మం మార్చాలి, పుట్టుకతో మనుషులకి కామం ఉండకూడదు, ఆపై నా శరీరం విడిచిపెట్టి పవిత్ర శరీరం ధరించాలి, దీనికి ఏం చెయ్యాలి అనుకుంటూ మళ్ళీ నారదుణ్ణి, నారదా నన్ను ఇక్కడ దిగబెట్టావు, కానీ నా జీవితం మార్చుకోవడానికి తపస్సు చేయడానికి తగిన మంత్రం ఇవ్వలేదేమిటి అన్నది. అది నా బాధ్యత కాదు, అది నీ తండ్రి బ్రహ్మగారు చూసుకుంటాడు, ప్రస్తుతానికి నువ్వు బ్రహ్మని తలుచుకో అని నారదుడు అదృశ్యుడైపోయాడు. పాపం ఈవిడ ఎప్పుడు బ్రహ్మగారు నన్ను అనుగ్రహిస్తాడా అని తహతహలాడిందట. అందుకనే శాస్త్రం ఏం చెబుతోంది, మనం తరించాలి అనుకుంటే తరింపచేసే గురుడి కోసం తప్పించాలి. బాగా గురువు కోసం తపన పడిపోతే గురుడా 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 రక్షించు రక్షించంటే ఆ గురువు గారు వెతుక్కుంటూ వస్తారు. గురువు వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి నిన్ను రక్షించాలంటే నీలో బాగా తపన ఉండాలి, తహతహ ఉండాలి, పదే పదే గురువుని ధ్యానించాలి. ఆవిడ అలా ధ్యానిస్తూ ఉండగా బ్రహ్మగారికి ఈవిడ ఆర్తి తెలిసిపోయిందిట. పాపం నా పుత్రి సంధ్య తహతహలాడుతోంది, పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటోంది, బాగుపడాలనుకుంటోంది, ఆవిడని రక్షించాలి అనుకున్నాడు ఆయన. వెంటనే వశిష్ఠుడిని పిలిచాడు. మొత్తం ఈ పుత్రులందరిలో బ్రహ్మమానస పుత్రుల్లో ఆయనకి వశిష్ఠుడంటే బాగా ఇష్టం. కారణం ఏంటే వశిష్ఠుడి దగ్గర ఒక గొప్ప తపశ్శక్తి, నిగ్రహ శక్తితో పాటు పితృభక్తి కూడా ఉంది. ప్రతి వ్యక్తి దగ్గర తపశ్శక్తి ఉండవచ్చుగాక, నిగ్రహశక్తి ఉండవచ్చుగాక, పాండిత్యం ఉండవచ్చుగాక, కానీ మాతృపితృభక్తి ఉన్నవాడే వీళ్ళందరిలోకి గొప్పవాడు అవుతాడు. మనకి ఎన్నోసార్లు పురాణాలు చెప్పాయి, వాడు ఎంత గొప్ప పండితుడైనా, మరి ఎన్నో రకాల తపశ్శక్తులున్నా, మహిమలున్నా, అవన్నీ తల్లిదండ్రుల మీద భక్తి ఉన్న వాళ్ళకి రాణిస్తాయట. తల్లిదండ్రుల మీద భక్తి లేకపోతే ఇవేం రాణించవు. అందుకే గణపతి చాలా తొందరగా గణాధిపత్యం పొందాడు, గాణాధిపత్యం పొందాడు. కుమారస్వామి కంటే తొందరగా గాణాధిపత్యం గణేశుడు పొందడానికి మూల కారణం మాతాపితృభక్తే. వశిష్ఠుడికి బ్రహ్మ మీద పరమభక్తి, అందుకే కుమారుడిని పిలిచాడు. వశిష్ఠపుత్ర గచ్చత్వం సంధ్యాం జాతాం మనస్సినీ తపసే ధృత కామాంచ దీక్షస్వైనాం యథావిధి. నాయన వశిష్ఠ పుత్ర, తక్షణమే నువ్వు చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళు. అక్కడ నా పుత్రిక సంధ్య తొందరగా తపస్సు చేసి ముక్తి పొందాలనుకుంటున్నది, పాపప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటోంది, తన శరీరం విడిచిపెట్టాలనుకుంటోంది, ఇంకా లోక సంరక్షణ కోసం కొన్ని రకాల వరాలు పొందాలనుకుంటున్నది. అటువంటి ఆవిడని అనుగ్రహించాలి. నువ్వు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి శివుణ్ణి ఎలా ఉపాసించాలో, శివమంత్రం ఎలా జపం చేయాలో ఆ దీక్షా విధానం అంతా ఈశ్వర మంత్రం కూడా ప్రసాదించు. ఇంతవరకు ఎవరూ చెయ్యని శివమంత్రం ఆవిడికి ఉపదేశించు. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ఆవిడికి ప్రత్యేక మంత్రం, ప్రత్యేక దీక్ష ఇయ్యి. ఇంకొక మాట, ఈ రూపంతో వెళ్ళకు నువ్వు. ఈ రూపంతో వెడితే ఈ సోదరుణ్ణి చూచి నేను ఒకప్పుడు ప్రేమించాను అని మళ్ళీ కుంగిపోతుంది ఆవిడ. పాత కథ గుర్తుకొస్తుంది. పాత కథ గుర్తుకొచ్చిందంటే జపం చేయలేదు. జపం చేసేవాడికి పాత వాసనలు గుర్తు రాకూడదటండోయ్. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. నేను చిన్నప్పుడు అలా చేశాను బాబో, ఇలా చేశాను, ఆ పాపాలన్నీ నన్ను ఏం చేస్తాయో అని బెంగ జపం చేస్తున్నప్పుడు వస్తే మళ్ళీ వీడు భ్రష్టుడైపోతాడు. ఎంత గొప్పదండి జీవితం అంటే. జీవితం ఒక విషమ పరీక్ష. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా గతం గతః, జరిగిందేదో జరిగింది, ఇంకా దాని గురించి ఆలోచించకూడదట. పశ్చాత్తాపంతో వదిలేయాలి దాన్ని. రోజు జరిగిందాన్ని దృష్టిలో పెట్టుకుని అయ్యో చిన్నప్పుడు అలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, చేశాను, ఎలారా దేవుడా అనుకున్నావా జప సమయంలో మళ్ళీ ఆ చేసిన పాపములు గుర్తుకు రావటం వల్ల జపం ఆ పాపాల మీద పడి ఆ పాపిష్టి జన్మే వస్తుందట మళ్ళీ. అందుకని గతం న జానామి కృతం స్మరామి అన్నాడు బ్రహ్మ. ఇంకా వదిలి పాతదాన్ని. నీ గురువు ఏమని చెప్పాడు, మన జ్ఞానులు ఏం చెప్పారు, పెద్దలు ఏం చెప్పారు, అయ్యిందేదో అయింది, మనం కావాలని చేయలేదో కావాలని చేసామో, ఏం జరిగిందో జరిగింది, దాన్ని వదిలేద్దాం. గతం న జానామి, ఇక మర్చిపోదాం, దాని గురించి ఇంకా ఆలోచించద్దు. కృతము స్మరామి, ఇప్పుడు చెయ్యవలసిన దాన్ని చేసేదాన్ని చూద్దాం అనుకోవాలట. ఈ రోజు నుంచి మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకుని అయిపోయిందాన్నే పదే పదే తలుచుకుని మాత్రం బెంగెట్టుకోకండి. అయ్యో నేను అలా అన్నాను, వాడు ఏమనుకున్నాడు అని 10 సార్లు పీక్కుంటే అది కూడా ఒక కొంప ముంచేస్తుంది.
ఇప్పుడు సంధ్య దగ్గరికి నువ్వు ఈ రూపంతో పెడితే జరిగినవన్నీ గుర్తుకొస్తాయి. కాముడి గొడవ, కాముడికి బ్రహ్మగారు శాపం ఇవ్వడం, ఇవన్నీ ఆవిడికి గుర్తుకొస్తే అప్పుడు ఆవిడ జపం హాయిగా చెయ్యలేదు, మనశ్శాంతిగా చెయ్యలేదు. కాబట్టి నువ్వు మారు వేషం వేసుకో, అందమైన యువకుడిగా మారిపో. కొంచెం గెడ్డం మరీ ఒత్తుగా కాకుండా కొద్ది గెడ్డం పెట్టుకో. మంచి అద్భుతమైన జటాజోటాలు ధరించి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పి శివమంత్రం ఇచ్చి శివదీక్షనిచ్చి శివోపాసన చేసేలా చెయ్యి. అప్పుడు ఆవిడ తరిస్తుంది. వెళ్ళు అనగానే వెంటనే వశిష్ఠుడు తన రూపం విడిచిపెట్టేశాడు. అంత పూర్వం వశిష్ఠుడి రూపం ఒక రకంగా ఉండేదంటే ఇప్పుడు కొత్త రూపం ధరించాడు. ఇప్పుడు ఆయన బంగారం వంటి శరీరం ధరించాడు, అందమైన జటాజోటాలు ధరించాడు, బుల్లి గెడ్డం ధరించాడు, చెవులకు కుండలాలు ధరించాడు, నల్లజింక చర్మం ధరించాడు. ఇన్ని శుభలక్షణములతో ఆయన హుటాహుటిన చంద్రభాగా నది దగ్గరికి వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి చంద్రభాగా నదీ తీరంలో సరస్సు దగ్గర అమాయకంగా కూర్చుని నా బ్రతుకు ఏమవుతుందో అని ఆలోచిస్తున్నటువంటి సంధ్య కనపడింది. ఆ చంద్రభాగ మామూలు నది, చంద్రభాగా నది తస్మాత్ ప్రాకారాద్ దక్షిణాం బుధిం యాంతి సా చైవ దదృశే తేన సానుగిరేర్మహత్. ఆ నది దక్షిణ సముద్రం కేసి ప్రవహిస్తూ ఉంటుంది. అంటే హిందూ మహాసముద్రం వైపు ప్రయాణిస్తుంది. అది ప్రయాణించే మధ్యలో కొంచెం దిశ మార్చుకొని కొంత దూరం పశ్చిమంగా ప్రవహిస్తుంది. దారిలో అనేక నదుల్ని కలుపుకుంటుంది, చివరికి సముద్రంలో కలుస్తుంది. చాలా గొప్పది. నదులలో గంగానదికి ఎంత గొప్ప స్థానం ఉన్నదో ఈ చంద్రభాగా నదికి కూడా అంతే స్థానం ఉన్నది. శివుడికి కృష్ణుడికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన నది. శ్రీకృష్ణుడు నిరంతరం అక్కడ నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని ఎంతోమంది పెద్దలు చూశారు. మీరు కూడా కొంచెం ఆ పండరీపురానికి సంబంధించిన కథలు విని ఉంటే తెలుస్తుందన్నమాట. చంద్రభాగా నదీ తీరంలో కృష్ణుడు తాండవం చేయటం అంతా భక్త తుకారం చూశాట. అందుకే ఆయన మరాఠీ భాషలో పాండురంగని పదే పదే స్మరిస్తూ కీర్తనలు రాయగలిగాడు. ఇక శివుడైతే నిత్యం ఆ నదిలో ఒకసారి అలా అడుగుపెట్టి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ చంద్రభాగా నదీ తీరంలోనే ఒక సరస్సు ఉందని ఇందాకే చెప్పానుగా, ఆ సరస్సు పేరు బృహల్లోహితము. బృహత్ పెద్దదైన, లోహితము అని దానికి పేరు. కారణం ఏంటంటే ఆ సరస్సు ఒక రకమైన విచిత్ర లోహిత వర్ణంలో ఉంటుంది. అది ఎరుపు కాదు, నలుపు కాదు, ఎరుపు నలుపు కలిసిన రంగులో ఉంటుంది. అందుకే దానికి బృహల్లోహితము అన్నారు. చాలా పెద్ద సరస్సు, మంచినీటి సరస్సు. సరస్సుల్లో పులికాటి సరస్సు అని ఉంటుంది, అది ఉప్పు నీటి సరస్సు. కొల్లేటి సరస్సు మంచినీటి సరస్సే. ఇప్పుడు కొల్లేరు దగ్గరికి వెడితే ఇక తర్వాత మళ్ళీ జీవితంలో పల్లేరు కాయల మీద పడుకోవడమే మంచిది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ నీరు అంత కంపు చేసేసారు, అన్నీ చేపల చెరువులే. అలాగ మొత్తం సరస్సులన్నీ కూడా మురికి నీటి సరస్సులుగా మార్చేశారు. కానీ ఇప్పటికీ బృహల్లోహితం కొంతవరకు పవిత్రంగా ఉంటుంది. ఆ సరస్ తీరంలో సంధ్య కూర్చుని ఎవడొస్తాడా నన్ను ఉద్ధరిస్తాడా అనుకుంటోందిట. సరిగ్గా అక్కడికి వెళ్ళాడు వశిష్ఠుడు. మారు వేషంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరో ఆవిడికి తెలియటం లేదు. కానీ పరమసుందరాకారుడు ఆయన గడ్డం కిందలా చెయ్యి పెట్టుకుని మౌనముగా తనని ఉద్ధరించేవాడి కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈయన దగ్గరికి వెళ్ళాడు. ఆవిడికి ఈయన కనబడ్డాడు. అమ్మయ్య, ఈయన ఎవరో నన్ను ఉద్ధరిస్తాడేమో అనిపించింది టండోయ్. అప్పుడు వశిష్ఠుడు, ఏమమ్మా ఎందుకు వచ్చావు? నువ్వెవరి కుమార్తెవి? నీ రహస్యాలు నేను వినాలి అనుకుంటే చెప్పు, వినకూడదు ఎవరికీ చెప్పకూడదు అనుకుంటే దాచుకో. రహస్యమా? అది రహస్యం కాదా? నీ జీవితం ఏమిటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నిన్ను ఎందుకు అడుగుతున్నానో తెలుసిన ఈ విషయం. నిజానికి ఇతరుల యొక్క జీవితాల గురించి అడగకూడదని శాస్త్రం చెబుతున్నది. ఎవరో ఒక ఆవిడ ఓ చెట్టు కిందో పుట్ట కిందో సరస్సు దగ్గర నది దగ్గర కూర్చుని సంతోషంగా ఉంటే మా ఓటి వాళ్ళం అడగం, మీరెవరు ఏమిటి అని అడగం. కానీ నువ్వు సంతోషంగా లేవు. వదనం పూర్ణచంద్రాభం నిశ్చేష్టం వా కథంతవా. నేను నీ దగ్గరకు వచ్చి నీకు సంబంధించిన వివరాలు ఎందుకు అడుగుతున్నారో తెలుసా? చంద్రబింబం లాంటి నీ ముఖం
కాంతిహీనం అయిపోయింది. గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు ఎలా ఉంటాడో నీ ముఖం అలా ఉంది. అందుకని నువ్వు కష్టాల్లో ఉన్నావేమో, నీ విశేషాలు తెలుసుకుని నిన్ను ఉద్ధరించాలని అడిగాను తప్ప నాకు లౌకిక వ్యవహారాల మీద ఆశ లేదు. కొంతమందికి లౌకిక వ్యవహారాల మీద ఆశ అనమాట. కనిపించిన వాడి కనపడని వాడిని అందరినీ పట్టుకుని అడుగుతారు అనమాట. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, నువ్వేం తింటావు, నీ బతికేమిటి. ఇక ఈ జీవితం అంతా అంతే. కొంతమంది భక్తులు ఉంటారండి బాబు, వాళ్ళల్లో వాళ్ళు సత్సంగం బదులు ఇది ఒక విచిత్ర సంఘం పెట్టుకుంటారనమాట. వాడి దేవుడు నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు అన్నం తింటున్నావా, ఎవడికో కర్మగారు గురువుగారు శుభలేఖ పంపారట వాట్సాప్లో. ఈ రెండోవాడికి మండిపోయిందనమాట. గురువుగారు నీకెందుకు పంపారు, నాకెందుకు శుభలేఖ పంపలేదు. ఎందుకు చెప్పండి ఈ పెచ్చబాగుడు. ఏదో ఒక్కొక్కసారి కర్మగారు ఒక్కొక్కడికి పంపుతారు, ఒక్కొక్కడికి పిలవలేదు, ఒకడికి అన్నం పెడతారు, పెట్టలేదు. ఇవన్నీ లేనిపోయిన ఎంక్వైరీలు అన్నీ చేసుకుంటారనమాట. ఈ లౌకిక ప్రపంచము మీద నీకు ఆసక్తి ఉన్నంతకాలం ఆ వ్యక్తి ఎప్పటికీ బాగుపడ్డు. అందుకే జ్ఞానులు ఇతరుల యొక్క వ్యక్తిగత వివరాలు అడగరు. ఇప్పటికే జీవితం అంతా పండిపోయి విసిగిపోయి ఇక్కడికి వచ్చి పురాణం చెప్పుకుంటావు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక నువ్వేం చేస్తున్నావు, నీ దగ్గర చింతపండు అమ్ముతావా, లేకపోతే ఉప్పు అమ్ముతావా, లేకపోతే ఇంకోటి అమ్ముతావా, ఈ వివరాలన్నీ తెలుసుకుంటే మళ్ళీ నేను ఉప్పులో పడిపోతున్నాను పప్పు దాకలో అన్నట్టు అవుతాను. అందుకని జ్ఞానులు ఇతరుల యొక్క వైయక్తిక విశేషాలు అడగరు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చెప్పి రక్షించంటే అప్పుడు రక్షిస్తారు. అది కూడా అప్పటితో మర్చిపోతారు. నేను ఇతరుల యొక్క వ్యక్తిగత జీవిత విశేషాలు అయితే అడగను. కానీ ఓ సుందరి, నీవు తెల్లబోయిన ముఖంతో, కళావిహీనమైన ముఖంతో, గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నావు గనుక నీ కష్ట వివరాలు అడుగుతున్నాను, నీ రహస్యాలు అడుగుతున్నాను. ఇష్టమైతే చెప్పు, ఆ కష్టం నుంచి నేను బయటపారేస్తాను. ఇంతకీ నీ బాధ ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు, పైగా నిశ్చేష్టులై ఉన్నావు, ఏ పని పాట లేకుండా అలా ఉండిపోయింది పాపం. గడ్డం కింద చేయి పట్టుకుని గంటల కూర్చోవాలంటే మాటలు కండి, ఏదో ఉపన్యాసంలో కాబట్టి మధ్య మధ్యలో కూర్చుంటుంది ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ ఇలా కదులుతాం. కానీ ఎంతసేపు అయినా అలాగే గడ్డము కింద చెయ్యి పెట్టుకుని కదలకుండా దుఃఖంతో ఉంటుంది అని అనిపిస్తే ఒక స్త్రీని చూసినప్పుడు ఈమె తప్పక పరమ దుఃఖంలో ఉంది, అందుకే ఇలా నిశ్చేష్టులయ్యింది, కదలకుండా ఉంది అని తెలుస్తోంది. అందుకని నేను అడిగాను అన్నాడు ఆయన. ఇంత అడగ్గా అప్పుడు ఆవిడ మెల్లగా కళ్ళు విప్పింది. అంటే ఆ లోపల ఎంత బాధపడుతుందో చూడండి. అంత బాధ వల్లే ఆయన మాట్లాడుతున్నా తొందరగా స్పందించటంలా. దుఃఖం ఎక్కువగా ఉన్నప్పుడు స్పందన రాదు. ఇప్పుడు క్రమంగా స్పందించి కళ్ళు తెరిచి సగం కళ్ళు మూసుకుని ఉన్నావిడ, అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్నావిడ పూర్తిగా కళ్ళు తెరిచి ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూచింది. ఆయన ఎలా ఉన్నాడు? మహాత్మానం జ్వలంతమివ పావకం. మహాత్ముడు ఆయన, ఏ వికారములు లేనివాడు, అగ్నిహోత్రుడిలా వెలిగిపోతున్నాడు. మళ్ళీ మామూలు అగ్ని కాదు, పొగ లేకుండా అప్పుడప్పుడు యజ్ఞగుండములో వెలుగుతున్న అగ్ని ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. బ్రహ్మచర్య దీక్ష ఆయన రూపం ధరించినట్టుగా ఉన్నాడు. జటాధరం విలసంతం, మంచి జడలు ధరించి ప్రకాశిస్తున్నాడు. ఆ జడలు కూడా చాలా అందంగా ఉన్నాయి. అటువంటి పుణ్యాత్ముడిని చూడగానే గౌరవం కలిగింది. వెంటనే టక్కన లేచింది. దుఃఖం కొంత తొలగింది. కొంతమంది మహాత్ముల్ని చూచినప్పుడు హృదయములో ఉన్న మహాబాధ తక్షణం ఉపశమిస్తుందిట. అందుకే వాళ్ళని మహాత్ములు అన్నారు. ఏ మహాత్ముడిని చూస్తే మన మనస్సులో దుఃఖం తొలగుతుందో వాడు నిజంగా గొప్ప వ్యక్తి, జ్ఞాని, గురువు. కొంతమంది ముఖం చూసినా, వాళ్ళ సన్నిధానానికి వెళ్ళినా అనేక తాపములు తొలగుతాయి. తాపం తొలగి వెంటనే ఇలా అన్నది, ప్రభు నిన్ను చూడడంతో నా దుఃఖం తొలగింది. అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో ఆ పని పూర్తయినట్టే అనిపిస్తున్నది. నేను తపస్సు చేయడానికి వచ్చాను. సామాన్యురాలు కాదు, బ్రహ్మదేవుడి కుమార్తెని. నాకు సంధ్య అని పేరు. నేను తెలుసో తెలియకో మహాపాపం చేశాను. ఆ పాపం గురించి నేను మీకు చెప్పకుండానే మీరు గ్రహించగలరు అనుకుంటున్నాను. అయినా ఒకవేళ మీరు నా ద్వారా వినాలనుకుంటే చెబుతున్నాను. నేను పుట్టగానే నన్ను చూచి మా తండ్రి గారు బ్రహ్మగారు, మా సోదరుడు కామోద్రిక్తులయ్యారు. దీనికి మూల కారణం మరొక సోదరుడు మన్మథుడు. ఇంతమందిని పాపానికి గురి చేసిన నేను పాపప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. పాపప్రాయశ్చిత్తం తపస్సు వల్ల అవుతుంది. తపస్సు ఎలా చేయాలో తెలియక దుఃఖంతో ఎండిపోతున్నాను. మనస్సు వణికిపోతోంది. సరైన మార్గాన్ని ఉపదేశించండి అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. పశ్చాత్తాపంతో నీ పాపం చాలా వరకు పోయిందమ్మా. అయినప్పటికీ నేను నీకు పూర్తిగా పాప ప్రాయశ్చిత్తానికి తగిన విధి చెబుతాను. శివుడి గురించి తపస్సు చెయ్యి. ఈశ్వరుడి వల్ల తొందరగా పాపం ప్రక్షాళన అవుతుంది, శాంతి కలుగుతుంది. ఈశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు.
పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమః పరమారాధ్య శంభుర్మనసి ధార్యతాం. ఈశ్వరుడు తేజస్సు పొందిన వాళ్ళల్లో కూడా గొప్ప తేజస్శాలి. ఆకాశంలో కొన్ని నక్షత్రాలు దగదగ వెలుగుతాయి, కానీ ఈ నక్షత్రాల కన్నా చంద్రుడు బాగా వెలుతురుతో కనపడతాడు. కానీ ఆ చంద్రుడి కంటే సూర్యుడు ఇంకా బాగా వెలుగుతాడు. అటువంటి సూర్యుడికి కూడా కాంతినిచ్చిన మహాత్ముడు శివుడు. ఆయన ముందు కోటి సూర్యులు కూడా వెలవెలబోతారు. కాబట్టి తేజస్శాలులో కూడా గొప్ప తేజస్శాలి శంభుడు. తపస్సుల కల్లా గొప్ప తపస్సు ఆయనే. ఇంకా పూజ్యులలో ఉత్తమ పూజ్యుడు ఆయన. అటువంటి శంభుణ్ణి మనస్సులో పెట్టుకుని భక్తితో అర్చన చెయ్యి. ధర్మం, అర్థం, కామం, మోక్షం సులభముగా ప్రసాదిస్తాడు ఆయన. ఆయనకి అసలు పాపము లేదు, పుణ్యము లేదు. ఎవడొచ్చి కాళ్ళు పట్టుకున్నా వాడిని తక్షణం క్షమిస్తాడు, వాడికి ముక్తినిస్తాడు, కోరిన కోరికలు తీరుస్తాడు. జగత్తుకి తండ్రి ఆయన, పురుష శ్రేష్ఠుడు ఆయన. కాకపోతే ఆయన్ని సులభముగా వశము చేసుకుని పాపాల నుంచి విముక్తి పొందడానికి ఒక గొప్ప మంత్రం ఉన్నది. ఆ మంత్రం ఇంతవరకు ఎవరికీ నేను ఇవ్వలేదు, మా తండ్రి గారు ఇవ్వలేదు. అది ఇస్తున్నాను. మా తండ్రి ఎవరో నీకు అనవసరం. నేను నీకు ఆ మంత్రం మా తండ్రి గారి ఆదేశంతో ఇవ్వడానికి వచ్చాను. ఆ మంత్రం విను. ఓం నమః శంకరాయేతి ఓమిత్యంతేన సంతతం మౌన తపస్యా ప్రారంభం తన్మే నిగదత శృణు. నమశంకరాయ అనేది ఒక మంత్రం. దానికి ముందు వెనక ఓంకారం చేరిస్తే అది పాప ప్రాయశ్చిత్తర మంత్రం అవుతుంది, ఉత్తమ జన్మనిచ్చే మంత్రం అవుతుంది. కాబట్టి ఓం నమశంకరాయ ఓం ఇది మంత్రం అన్నమాట. ఇటు ముందు ఓంకారం, ఆ తర్వాత నమశంకరాయ, మళ్ళీ ఓం. అందుకే ఓం నమశంకరాయేతి ఓమిత్యంతేన సంతతం. ఆది అంతములలో ఓంకారము కలిగిన నమశంకరాయ అనే మంత్రం చాలా గొప్పది. ఈ మంత్రం సాధ్యమైనంత వరకు మౌనముగా జపించాలి. మౌన తపస్యా, పైకి కాకుండా లోపల జపం చేయటం చాలా మంచిది. ఇది నేను నీకు ఇచ్చాను కనుక ఈ క్షణమే ఈ నదిలో స్నానం చేసి ఒడ్డున కూర్చుని గురుధ్యానం చేసుకుని ఓం నమశంకరాయ ఓం, ఓం నమశంకరాయ ఓం అని నిరంతరం జపించు. స్నానం చేసేటప్పుడు మౌనముగా ఉండాలి. అసలు ఉపాసన చేసేవాళ్ళకి మౌనం ఎక్కువ అవసరం అండి. అందుకే నేను మౌనం తప్ప మరొకటి వద్దు బాబోయ్ అని చెబుతుంటే అన్నీ వింటారు. మళ్ళీ పాత వాసన వీళ్ళందరినీ సాంగత్యంలోకి లాగేస్తుంది. పిచ్చివాగుళ్ళలో ఫోన్లో గంటల తరబడి మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడడం వల్ల చాలా దెబ్బతింటారు. అందుకని ఇక్కడ ఉపాసకులకు ఈ వశిష్ఠుడు మారు రూపంలో అరుంధతి సంధ్య మొదలైనటువంటి వాళ్ళకు కూడా పనికొచ్చేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విశేషాన్ని వాళ్ళ వంకతో అందిస్తున్నాడు. నిజానికి ఇప్పుడు సంధ్యకి చెబుతున్నాడు ఆయన. కాదు, సంధ్యకు కాదు చెప్పేది, అది మనకి చెబుతున్నాడు అనుకోవాలట. స్నానం మౌనేన కర్తవ్యం, మౌనముగా స్నానం చేయాలి. కాబట్టి స్నానం చేసేటప్పుడు బాత్రూంలో రికార్డులు పెట్టుకుని వినకండి. ఇంకా అక్కడి నుంచి పెద్దగా అనమాట, పెద్ద మైకోటి పెట్టుకుని, ఈ మధ్యన మైకులు కూడా కాబట్టి ఉంటారు. ఫోన్లు వచ్చాక వాట్సాప్లో వచ్చేసాయి కదా, వాట్సాప్లో ఏదో పెట్టేసుకున్నాను అనమాట. ఆ చందన్న చర్చిత నీలకళేబరాని బాత్రూంలో కూర్చొని స్నానం చేస్తే ఈ పాట పాడుకుంటే స్నానం ఏమైపోతుంది, దెబ్బతింటుంది. కానీ కనీసం చందన చర్చిత పాడుకుంటే మంచి పాటే. అవి కాకుండా పిచ్చి పాటలు పాడుకుంటే ఇది మరీ ప్రమాదం. దైవధ్యానం కొంత నయం ఉండోయి. ఏ విషయంలో అయినా జపం చేసేటప్పుడు పోనీ ఒకవేళ మౌనం అవలంబించలేకపోతే పాటలు పాడుతూ వంట చేయటమో, పాటలు పాడుతూ టీ పెట్టడమో, పాటలు పాడుతూ స్నానం చేయటం అలవాటైతే మంచి పాటలు పర్వాలా. ఏ శంకరాచార్యుల వారి యొక్క పాటలో ఏది భజ గోవిందమో, లేకపోతే మహానుభావుడు జయదేవుడు రాసిన గీత గోవిందమో, ఇలాంటివి వింటూ వంట చేయటం, ఇలాంటివి వింటూ స్నానం చేయటం అది కొంత ఉపాసనే అది కూడా. కానీ అనవసరమైన గీతములు, నీచమైన గీతములు పాడుతూ స్నానం చేయటం ఉపాసకులకు పనికిరాదు. సంసారంలో వాళ్ళు వేరు, ఉపాసకులు వేరు. నిత్యం కోరికలతో ఉండేవాళ్ళు వేరు, కేవలం ముక్తి కావాలనుకునే ఉపాసకులు వేరు. ఇప్పుడు చెబుతున్నది కేవల మోక్షమునకు, ఆవిడలో ఉన్న పాపమునకు ప్రాయశ్చిత్తం కోసం చెబుతున్న నియమం. అందుకని ఏమన్నాడు, నువ్వు స్నానము మౌనముగా చెయ్యి. స్నానం మౌనేన కర్తవ్యం మౌనేన హరపూజనం. శివలింగం పెట్టుకో. స్నానము మౌనంగా చేశాక
నీ ఎదురుగుండా శివలింగం పెట్టుకుని మౌనముగా పూజించు. అంటే లోపలే మంత్రం అనుకుంటూ పువ్వులతోటి పూజించు. లోపలే మంత్ర జపం చేసుకుంటూ పైకి పెదవులు కూడా కదలకుండా చూసుకుంటూ అభిషేకం చెయ్యి. ద్వయోః పూర్ణ జలాహారం ప్రథమం షష్ఠకాలయోః. 6 ఘడియలు ఒక కాలం. ఇలాంటి 6 ఘడియలకు ఒకసారి మంచినీళ్ళు తీసుకో, ఇంకేం తీసుకోకు. ప్రతి 6 ఘడియలకి అంటే రోజుకు 2 సార్లు ఆహారంగా నీరే తీసుకో. ఇలా 2 కాలములు గడిచాక 3వ కాలం మాట వరసగా మంచినీళ్ళు కూడా తాక్కో. ఇంకా 6వ కాలం పూర్తిగా ఆహారం తీసుకో. ఆహారం శాకాహారం అయి ఉండాలి. ఆకులు పళ్ళు తీసుకో. ఈ ఆహారం తీసుకుంటున్నప్పుడు, ఇందాక స్నానం చేస్తున్నప్పుడు, శివ పూజ చేస్తున్నప్పుడు ఎలాంటి మౌనము అవలంబించాలని చెప్పానో అలాంటి మౌనమే అవలంబించు. మౌనము అనగా ఎవరితో మాట్లాడకుండా లోపల లోపల నేను ఇచ్చిన మంత్రజపం చేయటమే మౌనం అవుతుంది. అలా చెయ్యి. ఇక సంకల్పం కూడా చెయ్యకు. శివ అనుగ్రహించు అనుకుని అదే సంకల్పం కింద పెట్టుకుని వేరే ఇంక ధర్మ అర్థ కామ మోక్షాలు ఆ అభివృద్ధి ఈ అభివృద్ధి ఈ కుటుంబం ఇవేం చెప్పకు. శంకర కృప కావాలను అనుకుని ఈ జపం చేసేయి. దానివల్ల వచ్చే మహాఫలితం నీకే శీఘ్రకాలంలో తెలుస్తుంది అని వశిష్ఠుడు మారువేషంలో ఆవిడికి బోధించాడు. ఒక్కసారి చెప్పగానే ఆవిడికి గుర్తుండిపోయేటండు. నువ్వు ఇచ్చిన మంత్రం ఓం నమశంకరాయ ఓము. మౌనంగా స్నానం చేయమన్నావు, మౌనంగానే శివలింగాన్ని పూజించమన్నావు, 6 ఘడియలకు ఒకసారి మంచినీళ్ళు తీసుకోమన్నావు, అది కూడా 2 సార్లే. ఆ తర్వాత ఉపవాసం ఉండమన్నావు. మళ్ళీ 6 కాలములు గడిచాక అంటే 6 36 ఘడియల తర్వాత పళ్ళో ఆకులో తినమన్నావు. ఇలాగే చేస్తాను అని అన్నీ గుర్తుపెట్టుకున్నది. గుర్తుపెట్టుకుని ఆయనకు నమస్కరించింది. నువ్వే నా గురువు అనుకున్నది. వెంటనే ఆయన చూస్తూ ఉండగా అదృశ్యమైపోయాడు. బ్రహ్మగారి కథ అంతా ఎవరికి చెప్తున్నాడని చెప్పాను నేను, అది మర్చిపోకూడదు. నారదుడికి చెప్తున్నాడు. నారదుడు ఇందులో చాలా వరకు చూసినవాడే, అయినా మళ్ళీ పురాణం వింటున్నాడు కాబట్టి నాకు గుర్తుండండోయ్, నాకు తెలుసుండోయ్ అండం లేదట. ఇది పౌరాణికుడి దగ్గర శిష్యులు మెలగవలసిన తీరు. నారదుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ కథ అంతా ఎరిగినవాడు కదా, ఏవో కొన్ని తప్ప ఇంచుమించుగా అన్నీ ఎరిగినవాడు. అటువంటి వాడు శివపురాణం బ్రహ్మ ద్వారా వింటున్నాడు. ఇందులో నారదుడు మధ్యలో ఆ సంధ్య దగ్గరికి వెళ్ళాడు కదా, కాబట్టి మధ్యలో లేవాలిగా, లేచి నేను వెళ్ళానుగా అది నాకు అక్కర్లేదులే అని అండల్లా. కాబట్టి ఇక మీదట మనం పురాణంలో ఏదైనా వచ్చినా కిక్కురు మనకుండా వినాలి. కాబట్టి వినేవాడు తనకి తెలిసినప్పటికీ తొందరపడి దాన్ని చెప్పకూడదు. అందుకే నారదుడు అన్నీ తెలుసుండి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తదనంతర కథ చెప్పన్నాడు. నాయన, ఇక్కడ కథని నేను ఎందుకు ఆపానో విను. ఇక్కడ నుంచి జరగబోయే ఘట్టాలు చాలా గొప్పవి. యచ్చుత్వా నశ్యతే పాపసమూహ తక్షణాత్ ధ్రువం. 1,000,000 జన్మలలో చేసిన పాపములు ఉన్నాయట ఒక ఆయన దగ్గర. 1,000,000 జన్మల మహాపాపములతో ఈ జన్మ ఎత్తాడు ఒకడు. కానీ ఇప్పుడు చెప్పబోయే కథ అనుకోకుండా విన్నాడు. ఈ 1,000,000 జన్మల నుంచి చేసిన మహాపాపములు విని వినగానే తక్షణాత్ అన్నాడు అనమాట. ఆ క్షణమే ధ్రువం తప్పక నశ్యతే నాశనం అయిపోతాయట. మహాపాపములు నోటితో చెప్పడానికి కూడా వీలు కాని భయంకర పాపములు ఈ జరగబోయే కథ వింటే ఆ క్షణమే నశిస్తాయి. అందుకే నువ్వు కూడా వినన్నాడు ఆయన. అప్పుడప్పుడు బ్రహ్మగారు కథ చెప్పేటప్పుడు ఎందుకు చెబుతాడంటే, ఈ కథ భవిష్యత్తులో వ్యాసుడు గ్రంథస్థం చేస్తాడు. వ్యాసుడు గ్రంథస్థం చేసిన కథ సూతుడు సౌనకాదులకు చెబుతాడు, నేను మీకు చెబుతాను, అప్పుడు మీరు వింటారు. విన్న వెంటనే మీలాంటి వాళ్ళకి, అంటే మీలో పాపాలు ఉన్నాయనంటే ఏమవుతుందో తెలియదు కానీ మొత్తం మీద ఒకవేళ ఉంటే ఉండొచ్చు కదా. ఎంత గొప్పవాళ్ళైనా ఎంతో కొంత పాపం చేయకుండా ఎలా ఉంటారు. కాబట్టి ఆ మహాపాపాలు ఏమైనా ఉంటే అవి పోతాయి, సామాన్య పాపాలు ఉంటే పోతాయి. ఈ ఒక్క జన్మే కదట, 1,000,000 జన్మల మహాపాపములు ఈ కథ విని వినగానే నశిస్తాయట. అందుకనే 6వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో యచ్ఛ్రుత్వా నశ్యతే పాపసమూహ తక్షణాత్ ధ్రువం. సంధ్యాదేవి యొక్క తపఃకథ విని వినగానే మహాపాపములు ఆ క్షణమే నశిస్తాయి. వశిష్ఠుడు వెళ్ళిపోగానే సంధ్య తపస్సు ఎలా చెయ్యాలో తెలుసుకున్నది. బృహల్లోహిత సరస్తీరంలో కూర్చున్నది. నదిలో మౌనంగా స్నానం చేసింది. ఒడ్డు మీదకు వచ్చింది. సరస్తీరంలో కూర్చుని శివలింగాన్ని పెట్టుకున్నది. తనకి వశిష్ఠుడిచ్చిన
పరమ పవిత్రమైన మంత్రాన్ని, ఓం నమశంకరాయ ఓం అనే మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపించింది. ఇంకా ఇతర వ్యాపారాలు ఏమీ లేవు, అంటే ఇంక మనస్సులో ఏ ఆలోచన లేదు. ఇవన్నీ విడిచిపెట్టి అలా తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోతుందట. ఆ తపస్సు వల్ల ఆవిడకి ఆయాసం రాలేదు, శరీరము కృశించిపోలేదు, నిద్ర రాలేదు, ఏ విధమైన అలసట రాలేదు. తపశ్శక్తి వల్ల శరీరం అలసట పొందదు, దృఢత్వం పొందుతుంది. ఆకలి, దప్పిక అన్నీ నశించిపోయాయి. సాధారణంగా ఉపవాసం ఉండేవాడు అప్పుడప్పుడేవో కాయగూరలు తినేవాడికి నీరసం రావాలి, కానీ ఆవిడకి ఏమీ రావటం లేదంటే ఆవిడ సంపూర్ణ భక్తితోటి తపస్సు చేసింది. అందుకే ఆ తపస్సుకు మెచ్చుకొని ఈశ్వరుడు ఆవిడకి నిద్ర, ఆహారం ఇవన్నీ బాధించకుండా చేసేశాడు. ఇలా కొంతకాలం గడిచిందిట. ఎంతకాలం? చతుర్యుగం, 4 యుగములు గడిచేయకంగా అన్నారు. 43,20,000 సంవత్సరాల కాలం తపస్సు చేసింది ఏకంగా ఆవిడ. ఆ మహాతపస్సుకి అంటే ఈ కాలం చాలా యుగాలు గడిచిపోయాయి. ఇలాంటి మహాయుగములు ఎన్ని గడిచేవో మనకి తెలుసునండి. కోటాను కోట్ల చతుర్యుగములు గడిచేయి అన్నాడు. ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడున్నవారు ఒకానొక మహాకల్పంలో 8వ బ్రహ్మగారు. ఇలాంటి బ్రహ్మలు ఎంతో పూర్వం ఎంతమంది వెళ్ళారో తెలియదు. అందుకే ఈ కాలం గురించి ఎవరూ ఆలోచించలేము. ఎప్పటికప్పుడు భూములు నశిస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఈ పంచభూతాలు పుడుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. మనం కూడా పుడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు. కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాళ్ళు ఉన్నారట ఇందులో కూడా. నాకు కొంతమందిని చూస్తే తెలుస్తున్నాడు ఎన్ని జన్మలు ఎత్తాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కడు వస్తారే, వాళ్ళని చూసి చూడగానే వాడు ఒక 64,000 జన్మలు ఎత్తాడని తెలిసిపోతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే కాలం అలా గడిచిపోయింది ఆవిడ తపశ్శక్తి వల్ల. మళ్ళీ కృతయుగం వచ్చేసింది ఇంచుమించుగా. అప్పుడు శంభుడు ఆ తపస్సుకి మెచ్చుకొని ఆమెకు దర్శనమిచ్చాడు. ఆవిడ మనస్సులో శివుడు ఎలా ఉంటాడనుకుందో అలాగే ప్రత్యక్షమయ్యాడు. శివుడికి రూపం లేదు, కానీ మనం ఎలా ఉంటాడనుకుంటామో అలా కనపడతాడు. ఆవిడ శివుడు తెల్లగా ఉంటాడనుకుంది, తెల్లగా ప్రత్యక్షమయ్యాడు. కొంతమంది శివుడు నీలంగా ఉంటాడనుకుంటే నీలంగా కనపడతాడట. ఆయన మనం ఎలా ఉంటాడనుకుంటే అలాగే కనపడతాడు. శివుడి గురించి ఆవిడ ఊహించినట్టుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూడగానే ఆనందం ఎక్కువైపోయింది. ఆనందంతో పాటు భయము కలిగింది. ఆనందమేమో అమ్మయ్య శివుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోవడం వల్ల వచ్చింది. ఇప్పుడు భయం ఎందుకు వచ్చింది? ఎంతటి పరమాత్మ ప్రత్యక్షమైతే ఎలా స్తోత్రం చేయాలరా బాబు అనిపించింది పాపం ఆవిడకి. పరమాత్మని స్తోత్రం చేయడం తేలిక కాదు కదా. అందుకని మహాత్మా నువ్వు వచ్చావు, నీకేం పెట్టాలో తెలియదు, ఎలా పూజించాలో తెలియదు, ఎలా స్తుతించాలో తెలియదు అనుకుని చింతించి కళ్ళు మూసేసుకుంది. ఆనందము భయము ఒకేసారి పట్టుకుని టక్కన కళ్ళు మూసుకుంది. శివుడికి జాలేసింది. ఓ శివరి పిల్ల, నన్ను స్తోత్రం చేయటం ఎలాగో తెలియక, నన్ను ఎలా గౌరవించాలో తెలియక భయపడి కళ్ళు మూసుకున్నావా అని వెంటనే ఆవిడ హృదయంలో ప్రవేశించి ఆవిడ హృదయము, నాలుక, బుద్ధి తానైపోయాట. అంటే ఇప్పుడు శివుడే ఆవిడ హృదయం, ఆవిడ నాలుక శివుడే, ఆలోచన శక్తి బుద్ధి ఆయనే. అవగానే వెంటనే శివుడిని ఎలా స్తోత్రం చేయాలో ఎలా పూజించాలో తెలిసిపోయింది. కళ్ళు విప్పింది. స్వామి, నిన్ను పూజించలేనని పూజించే మనస్సు ఇచ్చావా? స్తోత్రం చేయలేనని స్తోత్రం చేసి వాక్కు ఇచ్చావా? వాక్కుకి తగిన పాండిత్యం కూడా నువ్వే ఇచ్చావా? అన్నీ నువ్వే ఇచ్చావు గనక నీ స్తోత్రం నువ్వే చేసుకో అని అత్యద్భుతమైన స్తోత్రం చేసింది. అందుకే ఈ స్తోత్రం వల్ల అన్నమాట కొన్ని కోట్ల జన్మల పాపాలు పోతాయి అని బ్రహ్మ చెప్పాడు ఇందాక. అందుకే సంధ్యాకృత స్తోత్రం అంటారు దీన్ని. పూర్వకాలంలో సంధ్యా సమయంలో ఈ స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు పద్మపాదుడనే తన శిష్యుడికి ఇచ్చాడు. పద్మపాదుడు అందుకే అపూర్వమైన పీఠస్థాపన చేయగలిగాడు. ఆయన శిష్యులంతా సంధ్యా సమయంలో ఈ సంధ్య చేసి ఈ స్తోత్రం చేశారు. శంకరాచార్యులు వారి ధర్మమాననే ఈ శివపురాణం మళ్ళీ మనకి కలియుగంలో పునరుద్ధరణ జరిగింది. శంకరుడి క్రితం ఈ కొంతకాలం పాటు ఈ పురాణం మాయమైపోయింది. శివపురాణాన్ని మళ్ళీ తన శిష్యుల ద్వారా జగత్ ప్రచారం చేయించారు మహానుభావులు శంకరాచార్యులు వారు. ఆ శంకరపీఠం మన దక్షిణాదిన స్థాపింపబడింది శృంగేరిలో. దక్షిణామనాయ శంకరపీఠం ఇది. అందుకే జగద్గురువులు సంకల్పించి మళ్ళీ ఆ శంకర పరంపరలో ఉన్నటువంటి ఈ పురాణం ఈ సంవత్సరం మీ అందరికీ అందాలని మనల్ని ఆదేశించారు. ఒక విధంగా శంకరుడే మళ్ళీ ఈ పురాణాన్ని ఈ ప్రాంతంలో మన ద్వారా ప్రచారం చేయించుకుంటున్నాడు. ఇది సంధ్యాకృత స్తోత్రం. నిరాకారం జ్ఞానగమ్యం పరం ఎన్నైవ స్థూలన్నాపి సూక్ష్మం నచోచ్యం
అతశ్చింత్యం అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్త్రే నమోస్తు. సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశే అవికారం ఖాద్వప్రఖ్యం ధ్వాంతమార్గాత్ పరస్తాద్రూపం యస్య త్వాం నమామి ప్రసన్నం. ఏకం శుద్ధం దీప్యమానం తథాజం చిదానందం సహజం చ వికారీ నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదం రూపమస్మై నమస్తే. గగనం భూర్దిశశ్చైవ సలిలం జ్యోతిరేవ చ పునః కాలశ్చ రూపాణి యస్య తుభ్యం నమోస్తుతే. ప్రభు, ఆకారం లేనివాడివి నువ్వు, అందుకే నిన్ను నిరాకారుడు అన్నారు. ఈ నిరాకారత్వం నేను చూడలేనని నా కోసం నా మనస్సులో నేను సంకల్పించుకున్న రూపంతో దర్శనమిచ్చావు. శివుడు తెల్లగా ఉంటాడని, 10 చేతులతో ఉంటాడని, 5 ముఖాలతో ఉంటాడని, ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళు ఉంటాయని, చేతిలో శూలము, డమరుకము, గండ్రగొడ్డలి, జింక, కమండలం, అక్షమాల ధరిస్తాడని ఒకప్పుడు విన్నాను. అలాగే నేను ఊహించుకున్నాను. ఆ రూపంతో దర్శనమిచ్చావు. నిజానికి నీకు రూపం లేదు. అది స్థూలము కాదు, సూక్ష్మము కాదు, ఎత్తైనది కాదు, పొట్టైనది కాదు, క్రోధ ఆవేశాలు లేనిది, అజ్ఞానానికి అతీతమైనది. అటువంటి రూపాన్ని యోగులు మనస్సులో ధ్యానం చేస్తారు. యోగులకు కూడా కంటికి కనపడవు, హృదయంలోనే దర్శనమిస్తావు. అందుకే పరమాత్ముడు హృదయస్థుడు అని పెద్దలు చెప్పారు. అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం అన్నారు. యోగులు హృదయములో నిరంతరము నిన్ను ధ్యానం చేస్తారు. సమస్త బ్రహ్మాండము వ్యాపించి ఉన్న మహారూపం నీది, సర్వవ్యాపకం. ఈ శివుడి యొక్క రూపం ఎటువంటిదో చెప్పారు. సర్వం అంటే అంతటా ఉంటుంది, శాంతం, మాట వరసకు కూడా అందులో వికారం ఉండదు, కోపం ఉండదు, నిర్మలమైనది, కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇవేం ఉండవు, నిర్వికారము, మార్పులకి గురి కానిది, జ్ఞానగమ్యం, జ్ఞానము ద్వారా మాత్రమే పొందదగినది. జ్ఞానము అంటే స్వప్రకాశ వికారాలు లేని పరమభక్తి మార్గం. అటువంటి దానిని మేము ధ్యానం చేస్తున్నాను. నీ ఒక్కడివే శుద్ధుడివి, నీ ఒక్కడివే నిరంతరం వెలిగేవాడివి, ప్రళయకాలంలో కూడా నాశనం కానివాడివి, నీ అంతట నువ్వే పుట్టినవాడివి, ఆనంద స్వరూపుడివి, హృదయము అనేటటువంటి ఒక ఆకాశంలో వెలిగేవాడివి, దహరా ఆకాశంలో వెలిగేవాడివి. అటువంటి నీకు నమస్కారం. నీ రూపాన్ని ధ్యానిస్తే నిత్యం ఆనందం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, ప్రసన్నుడివి అవుతావు. నీవు శ్రీధుడివి, సంపదలనిచ్చేవాడివి, శుభమునిచ్చేవాడివి. శ్రీదహ అంటే ఇటు సంపదిచ్చేవాడు, శుభమిచ్చేవాడు, ముక్తిచ్చేవాడు అని అర్థం. అటువంటి నీ రూపమునకు నమస్తే, నమస్కృతులు చేస్తున్నాను. ఆకాశం, దిశలు, నీరు, వెలుతురు, కాలము ఇవన్నీ నీ రూపాలు. కాబట్టి పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పంచభూతములు నీ నుంచి పుట్టి లోకాలని పరిపాలిస్తున్నాయి. వీటికి అతీతుడివి నువ్వు, కాలస్వరూపుడివి, విద్యాస్వరూపుడివి, అవిద్యాస్వరూపుడివి. ఈ మిథ్యా జగత్తు కంటే భిన్నమైన రూపం కలిగిన వాడివి. కానీ మళ్ళీ మిథ్యా జగత్తులోనూ ఉంటావు. అనేక వృక్షములు, లతలు, జలములు, ప్రాణులు ఇవన్నీ నీ యొక్క స్థూల రూపాలు. సూక్ష్మరూపం నీకంటూ అసలు ఏమీ లేదు. నువ్వు అతీతమైన ఒక మహాశాంత స్వరూపుడివి, చైతన్య స్వరూపుడివి. సకల ప్రాణులు అశుద్ధ స్వరూపులే, ఎందుకంటే వీళ్ళు ఆలోచనలతో ఉంటారు. కానీ నీవు ఈ ఆలోచనలకు అతీతుడివి, అందువల్లే నీవు శుద్ధ స్వరూపుడివి. యత్వాకారం శుద్ధ రూపం. ఆలోచన అసభ్యముగా ఉన్నంత వరకు, వేద విరుద్ధముగా ఉన్నంత వరకు జీవులు అశుద్ధ స్వరూపులట. వేదములతో కూడిన ఆలోచన హృదయంలో ఉంటే అటువంటి వాడు శుద్ధ సత్వస్వరూపుడు. అంటే ఏమిటనమాట, నేను చాలాసార్లు ఇదివరకు చెప్పాను, వెంకటాచల మహాత్మ్యంలో కూడా రాశాను. భగవంతుడిని శుద్ధ స్వరూపుడని ఎందుకంటారు? వేదము 2 రకములు, కేవలం శృతము, సంపూర్ణ పాండిత్యము కూడినది. అనగా కేవలం వేదం కంఠస్థం చేస్తే
కొంతవరకే జ్ఞానం లభిస్తుంది. దాని అర్థం తెలిస్తే అప్పుడు అవతల వాడు ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది, సృష్టి అంటే ఏమిటో తెలుస్తుంది. లౌకికముగా చదువుకోవడం వేరు, ఆ చదువుకున్న దాని యొక్క అంతరార్థం తెలియడం వేరు. రోజు శ్లోకాలు చదువుతున్నారు కదండి, తేలిగ్గా చెప్పాలంటే విష్ణు సహస్రనామం చదువుతున్నాం మనందరం, టేప్ రికార్డులో చదువుతున్నాం, అయినా దాని ఫలితం ఉంటుంది మనకి. విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం ఎలా చదివినా ఉంటుంది. ఆ విష్ణు సహస్రనామంలో ప్రతి నామమునకు అర్థం తెలిస్తే అప్పుడు వచ్చే ఆనందం వేరు కదా. అర్థం తెలిసిన వాడి శరీరం క్రమంగా శుద్ధమవుతుంది, అర్థం తెలియని వాడిది సంపూర్ణముగా శుద్ధము కాదు. వేదం కేవలం చదువుకున్న వాడికి కొంతవరకే ఆనందం లభిస్తుంది. ఆ వేదము యొక్క సంపూర్ణమైన అంతరార్థం తెలిసిన వాడి శరీరమే పవిత్రమై శివుడైపోతాడు వాడు. అందుకే వేదజ్ఞానం కలిగినటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే వేదములో ప్రతి పదమునకు గూఢ సూక్ష్మ అర్థములు రెండూ తెలిసినవాడు, సంపూర్ణమైనటువంటి భాష్యం తెలిసినవాడు. అటువంటి వాడి శరీరం శుద్ధమవుతుంది. అలా తెలిసినవాడు ఈ ప్రపంచంలో ఎవడుంటాడు అంటే శివుడు తప్ప ఎవడు లెట్ట. సంపూర్ణముగా వేదము గురించి తెలిసినవాడు ఎవడుంటాడు? బ్రహ్మే నాకు తెలియదు అన్నాడండి. బ్రహ్మకే నాకు పూర్తిగా దాని గురించి అవగాహన లేదు అంటే ఇంక మనం సామాన్యులం, నేను అన్ని వేదములు చదివాను కంఠస్థం చేసేసాను అనుకుంటే అది ఎంత జ్ఞానము అంటున్నారు పురాణాల్లో. వేదము యొక్క స్వరూపము పూర్తిగా ఎరిగినవాడు పరమేశ్వరుడు అక్కడే. ఆ పరమేశ్వరుడు శివుడి రూపంలో ఉంటాడు, విష్ణువు రూపంలో ఉంటాడు. ఆ పరమాత్ముడు తప్ప మరొకడెవడు సంపూర్ణముగా వేదజ్ఞానం ఎరిగినవాడు ఉండడు. ఎందుకంటే యావజ్జీవితం కష్టపడినా వేదములో కొంత భాగాల్లోకే అడుగు పెట్టలేమట, ఇక పూర్తిగా అడుగు పెడతాం. అలా అడుగు పెట్టలేం కనుకే మానవ శరీరములు అశుద్ధములు, నీవు వేదస్వరూపుడివి కనుక శుద్ధస్వరూపుడివి. అటువంటి నీకు నమస్కారం. కాకపోతే ఇక్కడ సంధ్య ఒక గొప్ప మాట అన్నది. ఏమీ చదువుకోక్కర్లేదట, వాడు అవతల వాడు ఎందుకు పనికిరానివాడు, అక్షరజ్ఞానం లేనివాడు, తపశ్శక్తి లేనివాడు, కానీ శివుడి దర్శనం అయ్యింది, అవగానే వాడి శరీరం శివుడైపోతుంది. ఇప్పుడు భక్త కన్నప్ప లాంటి వాళ్ళు ఉన్నారు, వాడికి ఏమీ తెలియదు కానీ శివుడిని చూశాడు, శివుడు వాడు పెట్టింది తిన్నాడు. అవునా? శివుడు తిన్నడు పెట్టిన మాంసం తిన్నాడు, తినగానే ఇప్పుడు తిన్నడి శరీరం శివుడి శరీరం అయిపోయింది. కాబట్టి శివుడు ఎవరో తిన్నడు అటువంటి వాడు అయిపోయాడు. అందుకే తిన్నడికి గూడు వచ్చింది పైన. శంకరాచార్యులు వారు శివానందలహరిలో అందరి గురించి రాయకుండా కేవలం భక్త కన్నప్ప గురించి ఎందుకు రాశారు కొందరు అడిగారండో నన్ను. మార్గావర్తిత పాదుక అని ఆయన ఒక శ్లోకం రాశాడు కదా శివానందలహరిలో. భక్త కన్నప్ప దగ్గర ఏముంది జ్ఞానం? కాళ్ళకి చెప్పులు వేసుకున్నాడు, ఆ చెప్పులతో అడ్డమైన ప్రదేశాల్లో తిరిగాడు, పెంటలో తిరిగాడు, ఇంకో చోట తిరిగాడు, అడవుల్లో తిరిగాడు. ఈ చెప్పుతో ఏది తుక్కుతో కూడిన చెప్పుతో కూడిన కాలుతోటిని శివలింగం మీద ఉన్న పత్రి పక్కకు తొలగించాడు. శివలింగం మీద పత్రి ఉందిటండి, నిన్న వేసిన పత్రి. ఇవాళ రాగానే మనబొట్టి వాళ్ళు ఏం చేస్తాం? అయ్యో శివలింగం మీద బిల్వపత్రాలు వేసాం, లేకపోతే పువ్వులు వేసాం, వీటిని తీసేద్దాం అని భక్తితో చేత్తో తొలగిస్తాం. కానీ తిన్నడు ఏం చేశాడు? ఎడమకాలి చెప్పుతో తోసేసేట పక్కకి. పోనీ కుడికాలు కూడా కదది, ఎడంకాలు ఎత్తి అది కూడా చెప్పులు తీయకుండా ఆ చెప్పు కాలుతోటి శివుడి మీద ఉన్న నిర్మాల్యం తొలగించాడు. ఆ తర్వాత శివలింగానికి స్నానం చేయించి పవిత్రం చేయాలనుకున్నాడు. అప్పుడేం చేశాడు? నోట్లోకి నీళ్లు తీసుకున్నాడు, పుక్కిల నీళ్లు. ఆ పుక్కిల నీళ్లు అని ఉమ్మెట్ట దాని మీద. ఇది స్నానం. అసలు ఒకసారి ఆలోచించండి. పాపం వాడు ఎందుకు ఈ పని చేశాడో తెలుసా? చేతిలోనేమో మాంసం ముక్కలు ఉన్నాయట నైవేద్యం పెట్టడానికి, ఇంకో దాంట్లో పువ్వులు ఉన్నాయట. ఇవి కింద పెట్టి అప్పుడు ఈ పత్రి తొలగించి శివుడికి నైవేద్యం పెట్టాలని ఊహ కూడా లేని అమాయకుడు వాడు. అందుకని చేతిలో మాంసం, చేతిలో నీళ్లు పుచ్చుకుని ఇప్పుడు ఈ పత్రి ఎలా తొలగించాలి, శివుడి మీద నీళ్లు ఎలా పొయ్యాలి అనుకుని ఎడంకాలి చెప్పుతోటేమో పత్రి తోశాడు, నోట్లో పుక్కిలించి తెచ్చి నీళ్ళేమో ఉమ్మాడు. అవి స్నానం చేయించి అప్పుడు ఈ దరిద్ర మాంసాన్ని, పంది మాంసాన్ని నైవేద్యం పెట్టి ఈ పువ్వులు ఆయన మీద పెట్టాడు. అలాంటి వాడిని శివుడు అనుగ్రహించి నేను కొంచెం కింద గుళ్ళో ఉంటాను, నా నెత్తి మీద ఉన్న కొండ మీద ఉండరా అన్నట్ట. అందుకే ఇప్పుడు కాళహస్తిలో కొండ పైన తిన్నడికి గుడి ఉంటుంది కన్నప్ప ఆలయం, కిందేమో శివుడి గుడి ఉంటుంది. నెత్తికి ఎక్కించుకోవడం ఉంటారు దీన్ని. ఇలా నెత్తికి ఎవరు ఎక్కించుకుంటారండి? ఇప్పుడు భక్త కన్నప్ప ఏమైనట్టనమాట, శివుడిని చూడడం వల్ల శివుడి యొక్క సత్వం ఆయనలో ప్రవేశించింది. శివుడు ఎటువంటి వేదమూర్తియో ఈయన అటువంటి వేదమూర్తి అయిపోయాడు. అందుకే అంత గొప్పవాడయ్యాడు. అందుకని సంధ్య మేము వేదములు చదువుకోకపోవచ్చు, అశుద్ధ శరీరులం అవ్వచ్చు, కానీ శుద్ధ సత్వ స్వరూపుడవైన నిన్ను చూడగానే మేమే నువ్వైపోయాం. భ్రమరకేట న్యాయం అయిపోయింది ఇక్కడ. తుమ్మెద గుడ్లు పెట్టదు,
పిల్లల్ని పెట్టదు. ఒక పేడ పురుగుని తీసుకొచ్చి గూట్లో పెడుతుంది. గూట్లో పేడ పురుగుని పెట్టి ఆ పేడ పురుగు చుట్టూ తను, అది కూడా ఏంటి, ఆవు పేడలో ఉన్న పురుగునే తెస్తుందండి, అది గేదె పేడలో ఉన్న పురుగుని తేదు. ఆవు పేడేయగానే అందులో పురుగు పుడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కొంచెం నిలవ ఉన్నటువంటి పేడలో పురుగులు ఉంటాయి. ఆ పేడ పురుగుని తుమ్మిద పట్టుకుపోయి తన గూట్లో పెట్టి ఆ పురుగు చుట్టూతా బొమ్మని తిరుగుతుంది. ఆ పురుగు భయంతో తుమ్మెదను అలా చూసి కొంతసేపటికి తుమ్మెద అయిపోతుంది. ఆ విధంగా తుమ్మెద సంతానోత్పత్తి చేస్తుంది. అంతేగాని దానికి సంగమం ఉండదు, గుడ్లు పెట్టడం పిల్లలు పెట్టడం ఉండదు. దీనికి భ్రమర కీట న్యాయం అంటారు. కేవలం ఒక పేడ పురుగుని భయపెట్టి చూపులతో తన రూపంలోకి తుమ్మెద మార్చుకుంటోంది. అలాగే శివుడు తనని ఎవరు చూచినా ప్రత్యక్షంగా చూడగానే వాడిని తనగా మార్చేసుకుంటాడు, అంటే శివరూపం ఇచ్చేస్తాడు. అందుకే శివుణ్ణి చూచిన వాడు ఆ క్షణమే శుద్ధ సప్తస్వరూపుడైన శివుడు అయిపోతాడు. అటువంటి వాడు శివోహం అనడానికి పనికొస్తాడు. అటువంటి నీకు నమస్కారం. నమో నమః కారణ కారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ సమస్త లోకాంతర భూతిదాయ ప్రకాశ రూపాయ పరాత్పరాయ యస్యాపరం నో జగదుచ్యతే పదాత్ క్షితిర్దిశ సూర్య ఇందుర్మనోజః బహిర్ముఖ నాభితశ్చాంతరిక్షం తస్మై తుభ్యం శంభవే మే నమోస్తు. కారణములకు కారకుడవు నువ్వు, కారణకారణుడవు. ఏ పనన్నా ఒక కారణం లేకుండా జరగదు. ఈ కారణములకు కూడా నువ్వే కారణం. అటువంటి నీకు నమస్కారం. దివ్యమైన అమృతం వంటి జ్ఞానం ఇచ్చే, సంపదలిచ్చే నీకు నమస్కారం. అందరూ సంపదిస్తారు, నువ్వు జ్ఞాన సంపద కూడా ఇస్తావు. అందరూ లౌకిక సంపదలు ఇస్తారు, నువ్వు ముక్తి సంపదలు ఇస్తావు. అటువంటి నీకు నమస్కారం. సమస్త లోకాలలో ఉన్నది నీ కాంతియే. మహాప్రకాశస్వరూపుడివి నువ్వు, పరాత్పరుడివి. ఈ భూమి, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, వీటి కాంతి ఇవన్నీ శివుడే అని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడికి వాటికి భేదం లేదట. అందుకే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ అని రోజు మనం చెప్పట్లా. సోముడు నువ్వే, చంద్రుడు నువ్వే, ఆ చంద్రుడిలో కాంతి నువ్వే, సూర్యుడు నువ్వే, ఈ సమస్తం అరుణ స్వరూపాలన్నీ నీవే, పశుపతివి నువ్వే, వృక్షాలు నువ్వే, అన్నీ నువ్వే. అది ఇది కాదు, ఆఖరికి ఎంత ఎందుకండి బాబు, తస్కరాణం పతయనమ దొంగలకు నాయకుడు కూడా నువ్వే. అది ఇది కాదు. ద్రాపి దరిద్రుడు కూడా ఆయనే, సంపద ఉన్నవాడు ఆయనే, దరిద్రుడు ఆయనే, ఆయన కాంతి లేదు. అందుకని నీకు ఇతర వస్తువులకు భేదము లేదని గ్రహించిన జ్ఞానులు ప్రతి స్థానములో లింగాన్ని చూస్తారట. జ్ఞానులు ఏం చేస్తారు, నీకు ఈ సృష్టిలో వస్తువులకి భేదం లేదు, అందుకే కుండలో లింగం చూస్తారు, నీళ్లల్లో లింగం చూస్తారు, అగ్నిలో లింగం చూస్తారు, ఆకాశంలో లింగము చూస్తారు, వృక్షములలో లింగము చూస్తారు, గురువులలో లింగం చూస్తారు. ఈ విధంగా ప్రతి ప్రాణిలోనూ శివలింగమును చూచి మోక్షం పొందుతారు. అంతటి స్థాయి నాకు ప్రసాదించి నన్ను అనుగ్రహించి, ఆ స్థాయి ప్రస్తుతం నాకు లేదు, అది ప్రసాదించుంటోంది సంధ్య. ప్రభు, నీ నాభి నుండి అంతరిక్షం పుట్టిందిట. ఇప్పుడు అంతరిక్షం ఆద్యంతాలు లేకుండా ఉంది. ఒకప్పుడు శివుడి బొడ్డులో నుంచి నాభ్యాత్ అంతరిక్షం ఆసీత్ అంతరిక్షం అని వేదం చెప్పింది. అంటే పరమేశ్వరుడి యొక్క నాభి నుంచి, బొడ్డు నుంచి ఆకాశం పుట్టింది. నాభి నుంచి పుట్టిన ఆకాశం కేసి ఇప్పుడు చూస్తే ఈ ఆకాశానికి ఎల్లలు ఉన్నాయా? ఆకాశం అనంతం కదా, అది ఎంత ఉందో ఎవరికి తెలుసు? ఎంత దూరం వెళ్ళి అలా పెడుతూనే ఉంటుంది ఆకాశం. నీ బొడ్డు నుంచి పుట్టిన బిడ్డ అయిన అంతరిక్షములకే ఎల్లలు లేకుండా పోయి అంతటా వ్యాపించి ఉంటే ఇక నువ్వెంత ఉంటావు? నీవు ఎంత ఉంటావో, ఎంత వ్యాపించి ఉన్నావో, ఏ మూల నుంచి ఏ మూలకుంటావో ఎవడు ఊహిస్తాడు? కానీ గొప్ప లాజిక్కే కదా, చాలా అద్భుతంగా స్తోత్రం చేసింది సంధ్య. సంధ్య కాదు స్తోత్రం చేయటం, ఆవిడ నాలుక మీద చేరి పరమేశ్వరుడే చేయించుకున్నాడు ఆ స్తోత్రాన్ని. నీ నాభి నుంచి ఆ అంతరిక్షం పుట్టిందా? ఆ అంతరిక్షం ఎంత ఉందో ఎవరికీ తెలియటం లేదా? అందుకని ఆకాశం అనంతం అంటున్నారు. నీ నుంచి పుట్టిందే అనంతమైతే ఇక నువ్వు ఎటువంటివి? అనంతానంత స్వామి నువ్వు. అటువంటి నిన్ను నేను ఏం స్తోత్రం చేయగలుగుతాను?
యస్య బ్రహ్మాదయో దేవా మునయశ్చ తపోధనాః న విప్రణ్వంతి రూపాణి వర్ణనీయా కథాం సమే. బ్రహ్మాది దేవతలు, విష్ణువు, తపోనిష్టాగరిష్ఠులైన మునులు నిన్ను వర్ణించాలని ప్రయత్నించారు. నిన్ను వర్ణించలేక మా వల్ల కాదని వెళ్ళిపోయారు. మహానుభావులైన బ్రహ్మాది దేవతలే వర్ణించలేని నీ రూపాన్ని సామాన్య స్త్రీని నేనేం వర్ణిస్తాను, నన్ను రక్షించు అనగా పరమేశ్వరుడు ప్రసన్నుడై ఆవిడ్ని యగాదిగా చూశాడు. ఆవిడ ఎలా ఉంది? నార చీరలు కట్టుకుంది, నడుముకేమో మృగ చర్మం, జింక చర్మం కట్టుకుంది. తపస్సు చేయగా శిరస్సు మీద ఉన్న జుట్టు అట్టలు కట్టింది, జడలు కట్టేసింది, అట్టలు కూడా వేళ్లాడిపోతున్నాయి. అలాగా ముఖం తపశ్శక్తి వల్ల మంచు పడినటువంటి పద్మాకరంలా అయిపోయింది. అటువంటి ఆవిడని చూసి జాలిపడ్డాడు ఆయన. అమ్మాయి, చాలామంది తపస్సు చేశారు, కానీ ఇన్ని యుగముల పాటు తపస్సు చేయటం చాలా కష్టం. నీలో భక్తి ఉంది, గురుభక్తి ఉంది. ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడని నీకు మంత్రోపదేశం చేసిన ఒకనొక గురువుగారు చెప్పిన దాన్ని పట్టుకున్నావు. అందుకే ఎన్నాళ్ళైనా విసుక్కోకుండా అలాగే తపస్సు చేశావు. సంతోషించాను. నీకు కార్యసిద్ధిని ప్రసాదించడానికి వచ్చాను నేను. కోరుకో, నువ్వేం కోరుకుంటుంది ఇచ్చేస్తాను. కానీ కోరుకునే ముందు కొంచెం బాగా ఆలోచించు. ఒకసారి వరం ఇచ్చాక వెనక్కి తీసుకోలేను నేను అన్నాడు ఆయన. అప్పుడు ఒక్క క్షణం ఆలోచించింది. శివ, వరం కోరుకునే బుద్ధిని కూడా నువ్వే ప్రసాదించండిటే. ఎందుకంటే నువ్వేమంటున్నావు, ఒకసారి వరం ఇచ్చాక తీసుకొని అంటున్నావు. ఇప్పుడు తీరా ఏం కోరుకోవాలో తెలియటం లేదు నాకు. నీ అంతటి వాడు ఎదురుకుండా ఉంటే ఏం కోరుకోవాలో తెలియటం లేదు నాకు. నా బుర్ర అంతా స్తంభించిపోయింది. నీవే నేనైపోయాను. అందువల్ల దయతో నేను నీకు పదే నమస్కరిస్తున్నాను గనక, నేను నీకు నమస్కరిస్తున్నాను గనక దయతో కోరుకోవడానికి కావలసిన బుద్ధి కూడా ఇయ్యి అనగానే ఆయన చెయ్యెత్తి తల మీద పెట్టాడు. ఇప్పుడు ఆ హస్తస్పర్శకి ఆవిడ నోచుకుంది. ఇప్పుడు కోరుకోవడం మొదలెట్టింది. మహాత్మా, మొట్టమొదటి కోరిక, యది శుద్ధాస్మ్యహం జాత తస్మాత్ పాపాన్ మహేశ్వర యదిదేవ ప్రసన్నోసి తపసా మమ సాంప్రతం వృతస్తదాయం ప్రథమోవరో మమ విధీయత. నువ్వు నా తపస్సుకి ప్రసన్నుడివయ్యావు, నా నెత్తి మీద చెయ్యి పెట్టావు, దాంతో నా పాపాలు పోయాయి. ఇప్పుడు నాకు మొదటి కోరిక ఏమిటంటే, చాలా కోరికలు ఉన్నాయి, అందులో ఒక కోరిక ఏమిటంటే, ఉత్పన్న మాత్రా దేవేశ ప్రాణినోస్మిన్ నభస్థలే న భవంతు సమేనైవ సకామా సంభవంతు వై అన్నది. పుట్టగానే పిల్లలకి మాత్రం కామం పుట్టకుండా ఉండుగాక, అమాయకులుగా ఉండాలి వాళ్ళు. చిన్నపిల్లలకి మాత్రం ఏ వ్యామోహం ఉండకూడదు. స్త్రీకి పురుష వ్యామోహం, పురుషుడికి స్త్రీ వ్యామోహం ఏది ఉండకూడదు. ఈ కామం ఏ విధమైన కామమైనా పుట్టినప్పుడు ఉండకూడదు. కనీసం 3 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లల్లో తల్లి తండ్రి ప్రేమ తప్ప కోరికలు ఉండకుండా చేసి, అది కూడా క్రమక్రమంగా స్త్రీ పురుషులకు మధ్యలో ఉండవలసిన పవిత్ర కామం కొంత వయస్సు వచ్చాక మాత్రమే హృదయాల్లో ప్రవేశించేలా చేయి. ఇక ఆపై యద్ధి వృత్తాహి లోకేషు త్రిష్వపి ప్రతిథాయత భవిష్యామి తథా నాణ్యా వరయేకో వృతోమయా. చాలా గొప్ప ప్రశ్న వేసిందండి బాబోయ్. ఒకటేమో కామం పుట్టగానే ఉండకూడదు. రెండోది, నేను పుట్టగానే నా తండ్రిని సోదరులను పాడు చేశాననే అపఖ్యాతి నాకు ఉండకుండా నన్ను అందరూ పొగిడే వరం ప్రసాదించు. ఇక పొరపాటును కూడా నా మనస్సులో పరపురుషుడి మీద వ్యామోహం లేకుండా, నాకంటూ ఒక భర్త కావాలి, ఆ భర్త మీద తప్ప ఎవరి మీద వ్యామోహం ఉండకుండా ఉండాలి. ఇక నాకు భర్త అయ్యేవాడు ఎలా ఉండాలి? సుహృత్యవై, మంచివాడై ఉండాలి. దిక్మాల భర్తలండి పెళ్ళయ్యేదాకా పెళ్ళవలేదో అంటారు, అయిన తర్వాత పెళ్ళాన్ని బట్టి పీడిస్తూ ఉంటారు. చాలామంది మనం లోకంలో చూస్తూనే ఉంటాం కదా, గుండెల మీద చేసుకుని మా ఆవిడ నేను ఎంతో ప్రేమగా చూస్తున్నాను, ఏనాడు నా భార్యని ఏమీ అనలేదు అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే ఒక్కళ్ళు చేయత్తట్లేదు నాకు ఇక్కడ. అందులో చెప్పొచ్చేది ఏంటంటే, సహజంగా ఎంత కాదనుకున్నా భార్యాభర్తలయ్యాక మధ్య మధ్యలో కొంచెం తగాదాలు వస్తాయట. ఒకసారి ఆలోచించండి, ఇక్కడున్న స్త్రీలు కానీ పురుషులు కానీ మీలో మీకు తెలుస్తాయి కాబట్టి, పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ఏదో 2-3 రోజులు బాగుంటారేమో, ఆ 2-3 రోజులు కూడా బాగుండని వాళ్ళు ఉన్నారండి. ఓ చోట పెళ్ళికి వెళ్ళా,
జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టు అన్నాడు పురోహితుడు. ఈ దిక్కుమాలి దాన్ని నెత్తి మీద పెట్టను అన్నాడు వాడు. ఏది అప్పుడే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే ఇలా మాట్లాడితే భవిష్యత్తులో ఎలా ఉంటాడో ఆలోచించండి. కాబట్టి భార్యాభర్తలు సర్వకాల సర్వావస్థలలో ఒకరంటే ఒకరు ఇష్టపడి ఉండడం అరుదుగా ఉంటుంది. నీ దయ వల్ల నేను పునర్జన్మ ఎత్తాలి. పునర్జన్మలో నాకు గొప్ప భర్త రావాలి. యో మే పతిర్భవేన్నాథ సోపి మేతి సుహృత్యవై. అప్పుడు భర్త అయిన వాడు నాకు మంచి మిత్రుడు అవ్వాలి, ఎప్పుడు నన్ను ప్రేమగా చూడాలి. నేనే లోకంగా ఆయన బతకాలి, ఆయనే లోకంగా నేను బతకాలి. ఆపై మరో కోరిక కోరింది. యో ద్రక్ష్యతి సకామో మాం పురుషస్తస్య పౌరుషం నాశం గమిష్యతి తదాశ క్లీవో గమిష్యతి. ఏ దౌర్భాగ్యుడైనా నన్ను కామదృష్టితో చూస్తే వాడు పురుషుడు కాస్త నపుంసకుడైపోవాలి. నన్ను అపవిత్ర దృష్టితో చూసిన వాడు ఆ క్షణమే నపుంసకుడైపోవాలి. ప్రస్తుతానికి ఈ కోరికలు ఇంకేమైనా నీకు నచ్చితే, నీ మనస్సులో అనిపిస్తే నేను కోరకుండానే వరాలు ప్రసాదించనగానే ఆయన సంతోషించాడు.